మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీ కొడుకు భద్రారెడ్డి గారిని ఇక్కడ మల్కాజ్ గురించి నిలబెడతామని చెప్పారు. అవును. తర్వాత మీరు రేవంత్ రెడ్డికి భయపడే విరమించుకున్నారనేది వార్త, నిజమా కాదా? కాదు, ఎవ్వరికి భయపడ నేను. మరి ఎందుకు విరమించుకున్నారు? ఏ పార్టీకి భయపడ నేను. విరమించుకున్నాం ఎందుకంటే మా కొడుకు వద్దన్నాడు. మీరు ముందు అనౌన్స్ చేసినారు కదా పబ్లిక్ గా, అన్నడయా నా కొడుకు కావాలన్నా, నేను కూడా అన్నా, వాడు కూడా ఫ్లెక్సీలు పెట్టుకుని అంతా చేసింది. అవును. సడన్ గా మళ్ళీ ఏమన్నాడు, మూమెంట్ బాగాలేదు డాడీ, మనం ఇప్పుడు నిలబడొద్దు అని చెప్పి. వాని ఇష్టం కదా, నా ఇష్టం కాదు. మూమెంట్ అంటే రేవంత్ రెడ్డికి కోపంగా ఉన్నాడు, మీ మీద యాక్షన్ తీసుకుంటేనే భయం ఏమన్నా? మాకు ఎవరి మీద, మాకు వాళ్ళకు కూడా కోపం లేదు. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు సీఎం అయ్యాడు, మా మీద ఎందుకు కోపమే? ఉన్నత పదవిలో ఉన్నాడు ఆయన. ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు రాజకీయంలో. ఎప్పుడో అనుకుంటారు అయిపోయేది, చిన్నపిల్లల లెక్కనే అదంతా రాజకీయంలో. నువ్వైనా రేవంత్ రెడ్డి అయినా నేనైనా ఒక చిన్నపిల్లల మాదిరి. ఒకసారి పెద్ద హోదాలకు వచ్చినాక ఎందుకు ప్రజలకు అర్థం కాలేదు ఏంటంటే, మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. అవును, మరి అట్లాంటప్పుడు ఎందుకు భూమి ఉందా బీఆర్ఎస్? కేటీఆర్ చేసిన పనుల కోసం గెలిచింది ఇదంతా. కేటీఆర్ ఏదైతే చేసిండో మరో ప్రపంచం చేసిండు. హైదరాబాదులు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలన్నీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ తీసుకొచ్చిండయా. నీకు తెలియదు, మామూలు గొప్ప పని కాదు. ఏ సీఎం చేయలే, ఏ మినిస్టర్ చేయలే, ఐటీ మినిస్టర్ ఉండి. మరి అట్లాంటప్పుడు మీ అబ్బాయి గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకున్నారని? వాడు వద్దన్నాడు, మనమేం చేస్తాము. ఇంకో టాక్, మీరు బీఆర్ఎస్ లోనే ఉండి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి హెల్ప్ చేసినారని. అవుతుందా? ఇప్పుడు ఇంకోటి చెప్పాలా నీకు, మా దగ్గర మల్కాజ్గిరిలో 3rd ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ ఎవరు? బీజేపీ. మొన్న మీరే కదా ఈటల రాజేందర్ని కౌగిలించుకొని అన్న నువ్వే గెలుస్తున్నారు అన్నారు. ఆయన ఫ్రెండ్, నాతోటి సహచార మంత్రి ఉండే బీఆర్ఎస్లో, క్లోజ్ ఫ్రెండ్స్ మేము. అయితే సడన్గా ఒక పెళ్ళిలో కలిసిండు. పెళ్ళిలో కలిసినప్పుడు, ఇప్పుడు నీ బర్త్డే ఉందనుకో, నువ్వు క్యాండిడేట్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే, నువ్వు మంచిగా సక్సెస్ కావాలని చెప్తామా? లే నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని చెప్తామా? ఎవడన్నా ఎదురుపడ్డాడు క్యాండిడేటు, లైన్లు ఉన్నాడు, ఎలక్షన్లు నిలబడ్డాడు, నేను నిలబడలేదు, ఆల్ ద బెస్ట్ చెప్పాలనా లేదా? మల్లారెడ్డి అది తప్ప? మల్లారెడ్డి బోళా మనిషి, ఉండదు ఉన్నట్టు మాట్లాడతాను. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు చెప్పండి? మేము గెలుస్తున్నాం, బీఆర్ఎస్. చాలా లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేలు ఉన్నాయా? ఎవరు కొద్ది క్యాడర్ లేదు, లీడర్ లేరు ఎవరికి. లౌక్యం ఏముంది, ఉన్న వాస్తవం చెప్తున్నా నీకు. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావును పట్టుబట్టి ఓడగొట్టినారు. ఏంటి మైనంపల్లి పట్టుబట్టేది? ప్రజలు ఓడగొట్టిరే, మనమేం ఓడగొడతాము? ఎవరు పట్టుబడితే ఓడిపోరు. ఇప్పుడు నేను బిక్కిత బట్టి పనులు బిగించిన అనుకో, అది ఓడిపోరు. ప్రజలే తీర్మానం చేస్తారు, ప్రజలే ఓటేస్తారు. గతంలో రేవంత్ రెడ్డి తిట్టినందుకు మీరు ఎప్పుడైనా బాధపడుతున్నారా? అయ్యో తిట్టకుండా బాగుండేమని అనిపిస్తుందా మీకు? నేను గతంలో ఏం చేసినా కుడతా, 9.5 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డినే చెప్పిన, ఒకనాడు రెడ్డిలలో ఎవరు లేరన్నా, నువ్వే సీఎం అవుతావు అని చెప్పిన. ఇప్పుడు సీఎం అయ్యాడు. 9.5 ఏళ్ల కింద అప్పుడే చెప్పిన. కానీ తర్వాత అంత గట్టిగా తిట్టకుండా ఉండేదని అనిపించింది మీకు? ఆయన తిట్టే అది అంతా అనిపించదు సార్, రాజకీయంలో పోతూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది సార్, అది పార్ట్ అది. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఇంకా బదలా తీసుకోవటం మొదలు పెట్టలేదని. ఆయన బదలా తీసుకోవటం మొదలు పెడితే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోతారనే ఒక వార్తలు వస్తున్నాయి. మీకు కూడా అట్లాంటి భయం ఏమైనా ఉందా? చూడు, నాకు ఎప్పుడు భయం లేదు. నేను అన్నీ సాధించిన, నాకు 71 సంవత్సరం. నేను అన్నీ సాధించినా, సేదించినా, నేను చేసే సేవలు, నేను చేసే పనులు ఎవ్వరు కూడా చేయరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి 6 నెలల పరిపాలన ఎట్లుంది? మొత్తం కొలాప్స్ అయిపోయింది. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు కానీ వాళ్ళకు కానీ. వాళ్ళు ఎక్కువ గ్యారంటీలు ఇచ్చేసారు, ఫెయిల్ అయిపోయారు. కానీ అమలు చేస్తున్నారు కదా, ఆల్రెడీ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఇచ్చారు. 200 రూపాయలు ఒక్కటే బస్సు గదే చెప్తున్నారు. 200 రూపాయలకి మూమెంట్ లేదు, 500 రూపాయలకి మూమెంట్ లేదు, ప్రజలకు నమ్మకం కలగలేదు, విశ్వాసం పోయింది. పోయింది, ప్రజలకు పోయింది, చెయ్యారని. బీఆర్ఎస్ సర్కార్ కూలిపోగానే చాలా స్కామ్లు అన్నీ బయటపడుతున్నాయి. గొర్రెల స్కామ్ అంటున్నారు, బర్రెల స్కామ్ అంటున్నారు, కాళేశ్వరం కుంభకోణం, ధరణి కుంభకోణం. ఏంటి ఇన్ని కుంభకోణాలు జరిగినాయా బీఆర్ఎస్ సర్కార్లో? అసలు స్కామ్లే లేవు బీఆర్ఎస్లో, తెలియదు. చెప్తున్నాను, ఒక్క స్కామ్ లేదయా. నీకు చెప్పేది నేను మినిస్టర్గా ఉన్నా చెప్పింది, ఒక్క స్కామ్ లేదు బీఆర్ఎస్లో. బ్రహ్మాండంగా కేసీఆర్ చేసిన పనులు ప్రపంచంలో ఎవరు చేయలేదు. 28 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ సృష్టించింది. నంబర్ 1 రాష్ట్రం.
తాగునీరు, సాగునీరు, ఆసర పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, రైతు బంధు, దళిత బంధు ఎక్కడనయా? కేసీఆర్ కిట్టు, పిల్లగాడు పుడితే 13,000, 12,000 ఎక్కడ లేదా? అది ప్రపంచంలో లేదు. అది కేసీఆర్ చేసింది. కానీ హరితారం, ఏ చెట్టును చూసినా, ఏ రోడ్డు చూసినా, 36 ఫ్లైఓవర్లు చూసినా కేటీఆర్, కేసీఆర్. కానీ చాలా వార్తలు వచ్చినాయి, ఒక 2 వీలర్ మీద 120 గొర్రెలు తీసుకుపోయినట్టు రాసుకున్నారని. చూడు, పెద్ద సంస్థలలో మీకు కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. చంద్రమౌళి గారు ఏదో కారు మీద, స్కూటర్ మీద పోయినాయి, కారు మీద పోయినాయి, గొర్రెలు పోయినాయి. అవన్నీ తప్పుడు లెక్కలు కాదా? ఏదో ఒకటి, ఏదో మూలకు ఎవడో ఒకటి చేస్తే దాన్ని ఆ పెద్ద భూతార్థంలో పెట్టి చూసే అవసరం లేదు. యాదవులు సక్సెస్ అయ్యారా లేదా? ధనికులు అయ్యారా లేదా? దళితులు దళిత బంధు ఒక్కో దానికి 100 మందికి ఇస్తే దళితులు గొప్పలు అయ్యారా లేదా? మంచి మంచి పథకం అది. అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అంత గొప్ప పథకం ఎవరు చేయలేరా? కానీ అంతకంటే గొప్ప ఎవరితో సాధ్యం కూడా కాదు. చంద్రమౌళి తీసుకొస్తామంటున్నారు వాళ్ళు. చేయమని తీయరాదా? మేము కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా వాళ్ళకు. చేయమంటున్నాం, మేము కూడా కాదంటలేం కదా. మాకంటే గొప్ప 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవన్నీ 420 ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయమంటున్నాం. మేము కూడా తప్ప ఏమంటలేం కదా. ఎన్ని ఉన్నాయి హామీలు? 420 దాకా ఉన్నాయి అంట వాళ్ళు. 420 సరిగ్గా 420 ఉన్నాయా? ఉన్నాయని నేను నిన్న అది చెప్తున్నాడు. ఓకే, కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి ఏం జరగలేదా? రిపోర్ట్ వచ్చింది. ఏదన్నా చూడు, జరుగుతుంది. చంద్రమౌళి నాకు చిరాకు వస్తుంది ఆయన. కాళేశ్వరం మీద మీకు వాస్తవం మాట్లాడితే చిరాకు? వాస్తవం కాదు, నాకు ఇంటేజ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు వాస్తవం అంటలేవు. ఒక గొప్ప పని, ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే అది దాన్ని స్కామ్ అంటారు. గొర్రెలది పేదలకు, గొర్రెలను, యాదవులను, అంతా కుర్మ యాదవులను గొప్పలను చేద్దామంటే అది స్కామ్ అంటారు. దళితులను దళిత బంధు ఇస్తా అంటే అలా స్కామ్ అంటారు. అరే ఏ పని చేసినా స్కామ్ అంటారు. ఏమైనా నాకు అర్థం కాదు. కానీ అందరి బాధ, ఎవరు చెయ్యలేంది చేస్తున్నాడా? భారతదేశంలో ఏ సీఎం చేయని పని హరితారం చూడు నువ్వు. ప్రతి ఊర్లో ఒకటి. చంద్రమౌళి ఇంకో విషయం చెప్తాను, ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, నర్సరీ, మళ్ళీ ఇంటింటికి నీళ్లు, 24 అవర్స్ కరెంటు, ఇట్లా ప్రతి ఒక్కరు క్రీడా మైదానం చేసిన ఘనత దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. అవన్నీ కనిపిస్తలేవా చంద్రమౌళి? ఇప్పుడు చూడు, మన తన 46